రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత ప్రజా సంఘాల నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షా వ్యాఖ్యానించడం భారతదేశ పౌరులందరినీ అగౌరవపరిచినట్లు అని వారు వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో ఆయనపై చర్యలు తీసుకునే విధంగా తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు. కార్యక్రమంలో దళిత సంఘం నాయకులు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. నువ్వు సెంట్రల్ మినిస్టర్గా హోమ్ మినిస్టర్గా ఉన్నామంటే ఆయన రాసిన ప్రతిఫలాలే ఆయన రాసిన యొక్క ఫలాలే ఈరోజు మనం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నాము. కనుక మీరు గ్రహించాలి సార్. మీరు ఈరోజు బాబా అంబేద్కర్ దేవుడు మేము దాన్నే కొలుస్తాం. కారణం ఏంటంటే దేవుడు ఏ రూపంలో ఉంటాడో మాకు తెలియదు. ఈరోజు 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి మహిళలకైతే రాజ్యాంగం రాసిన ప్రకారమే నడుచుకుంటాం తప్ప అందరూ కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రులు అయినారు, హోంశాఖ అయినారు, రాష్ట్ర మంత్రులు అయినారు, ముఖ్యమంత్రులు అయినారు. కాబట్టి అటువంటి మహానుభావుని పార్లమెంట్లో నిజంగా అగౌరవపరచడం దుర్మార్గమని చర్యగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు భారతదేశమే కాదు యావత్ ప్రపంచ దేశంలో సైతం అంబేద్కర్ గారిని కొనిచేస్తున్న సమయంలో ఒక భారతదేశ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు ఈ విధంగా మనువాదాన్ని ఎత్తుకొని మనువాదం సిద్ధాంతంతో ఈ భారతదేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాలు మరి అంబేద్కర్ జపం చేయకుండా ఈ భారతదేశానికి దిశానిర్దేశం చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ మా దేవుడే. ఈ రోజున బద్వేల్ పట్టణంలో దళిత సంఘాలు అన్నీ కూడా ఈరోజు ఏకమై మరి ముక్త కంఠంతో అమిత్ షా గారిని పార్లమెంట్ నుంచి